హాయ్ గైస్. నిన్న సాటర్డే ఎపిసోడ్‌లో ప్రేరణకి, యష్మినికి ఇద్దరికీ అన్యాయం జరిగిందా అని చూసినట్లయితే అన్యాయం జరిగింది. ఎందుకంటే కొంచెమైనా అసలు మెచ్చుకోవాల్సిందుండే. అందరు అమ్మాయిలను నిలబెట్టేసి, అందరు అమ్మాయిలు బాగా ఆడారు, 100% ఇచ్చారని చెప్పేసి క్లాప్స్ కొట్టినటువంటి నాగార్జున గారికి అర్థం కావట్లేదు ఒకటి. ఏందంటే ఇతల వైపు శక్తి టీం వాళ్ళు ఆ ఇద్దరు అబ్బాయిలతోటి ఇక్కడ కాంతార టీంలో అమ్మాయిలే ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఆ ఇద్దరు అబ్బాయిలతోటి పోటీ పడినటువంటి విధానము, ఆటను అంతవరకు గెలిపించిరంటే నబీల్ అవుట్ అయిన తర్వాత వీళ్ళ దాంట్లో ఎవరు స్ట్రాంగ్‌గా లేరు. ఆ అమ్మాయి ప్రేరణ ఎట్లా పోరాడింది, యష్మిన్ ఎట్లా పోరాడింది, వీళ్ళిద్దరి పోరాటాన్ని మెచ్చుకోవాల్సిందుండే. ఇక్కడొచ్చేసి ఆ అమ్మాయి ఏంది ప్రేరణ ఒక మాట అన్నదని చెప్పేసి ఆ మాట మీదనే పట్టుకొని ఈ అమ్మాయిని ఉతికి ఆరేసినట్టుగా ఈ ఈ విషయంలోనే మాట్లాడడం జరిగింది తప్ప, అక్కడ దీనికి ముందు తర్వాత ఎవరు విష్ణుప్రియ అనలేదా మాటలు? ఆటి గురించి ఎందుకు మాట్లాడలేదు అని నాకనిపించింది. మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి.